ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఎండోక్రైనాలజీ, అంతఃస్రావక వ్యవస్థ. ఇందులో మనం థైరాయిడ్ గ్లాండ్, అవటు గ్రంథి గురించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాము. అవటు గ్రంథి, దీనిని మనం థైరాయిడ్ గ్లాండ్ అని పిలవడం జరుగుతుంది. మన శరీరంలో ఈ అవటు గ్రంథి ఉండే స్థానం మెడలో వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథినే మనకు అవటు గ్రంథి లేక థైరాయిడ్ గ్రంథి అని పిలుస్తున్నాము. దీన్ని మరో నేమ్తో కూడా పిలవచ్చు, ఆడమ్స్ యాపిల్ అని కూడా దీన్ని పిలవచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది? మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ విడుదలయ్యే సమయంలో మనం తీసుకునే ఆహారంలో ఉండే అయోడిన్ దీనికి హెల్ప్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ అనేది తగ్గిపోయినట్టయితే సింపుల్ గాయిటర్, సామాన్య గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. మరో కోణంలో దీన్ని పరిశీలించినప్పుడు అన్ఫార్చునేట్లీ మన బాడీలోనే థైరాక్సిన్ తగ్గిపోతుంటే, తక్కువగా రిలీజ్ అయితే క్రిటినిజం అనే వ్యాధి సంభవిస్తుంది. క్రిటినిజం అనగా లాస్ ఆఫ్ మెంటల్ మెచ్యూరిటీ, అనగా శారీరక ఎదుగుదల ఉండి మానసిక ఎదుగుదల లోపించడాన్ని క్రిటినిజం అనే వ్యాధిగా పిలవచ్చు. ఇప్పుడు థైరాక్సిన్ అనే హార్మోన్ లోపించడం వల్ల క్రిటినిజం అనే వ్యాధి వస్తుంది. థైరాక్సిన్ అనేది అవటు గ్రంథి వలన మనకి హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఇది పదే ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.